ఏంటి ఇంతమంది జనం ఉన్నారని చూస్తున్నారా? అదేనండి కాకినాడలో ఫేమస్ అయిన చిట్టుబాబు కోడిపుల్ల ఇప్పుడు మన వైజాగ్ లో కూడా వచ్చేసింది. హలో గైస్, వైజాగ్ ఎంవిపి కాలనీలోని సమతా కాలేజ్ ఎదురుగా చాలా గ్రాండ్ ఓపెనింగ్ అయింది. జనాలు చూసారా ఎంత మంది ఉన్నారో? వీళ్ళని కాయడానికి బౌన్సర్స్ కూడా చాలా మంది వచ్చారు. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ లో ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. చికెన్ పులావ్ విత్ చికెన్ ఫ్రై, మటన్ పులావ్, ప్రాన్స్ పులావ్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఆల్ మిక్స్ కూడా దొరుకుతుంది. దాంట్లో మనకి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, లివర్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, అలాగే పీతలు ఇవన్నీ వస్తున్నాయి. డిఫరెంట్ ఐటమ్స్. నేను ఇంక లేట్ చేయకుండా కొన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర పార్సెల్ తీసుకున్నాను. నాకు వీళ్ళ పార్సెల్ చాలా నచ్చింది. ఇలాంటి పార్సెల్ మన వైజాగ్ లో ఎక్కడా లేదు. వీళ్ళు మనకి కచంబరి, గోంగూర, అలాగే గ్రేవీ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ నేను రొయ్యల పులావ్ తీసుకున్నాను. చూసారా ముద్దకి రొయ్యలు వస్తున్నాయి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఫ్లేవర్ చికెన్ పులావ్ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఏ పులావ్ తీసుకున్న ఎగ్ అయితే కంపల్సరీగా ఇస్తారు. అలా చికెన్ ఫ్రై కూడా మసాలా కలుపుకొని తింటే ఉంది నెక్స్ట్ లెవెల్. అంతే ఒక 10 పీసెస్ లాగా ఇచ్చారు చికెన్ పీసెస్ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు మాత్రం పక్కాగా వెళ్ళి తినండి, పక్కా సాటిస్ఫై అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్. ఈ ప్లేస్ లో బిర్యానీ ట్రై చేయడానికి కోసం జనాలు అయితే ఎగబడిపోతున్నారు. హలో గైస్, రీసెంట్ గా నేను వైజాగ్ లో ఉన్న మన వైజాగ్ బిర్యానీ సెంటర్ కి విజిట్ చేశాను. ఇక్కడికి వచ్చి చూస్తే క్రౌడ్ అయితే మామూలుగా లేదు. బిర్యానీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. లోపల కూర్చోడానికి, తినడానికి సిట్టింగ్ అయితే అవైలబుల్ లో ఉంది. జనాలు చూసారా ఎంత మంది వెయిట్ చేస్తున్నారో బిర్యానీ కోసం. నేను వెళ్లేసరికి ప్రతి ఒక్కరు బిర్యానీ చాలా ఇష్టంగా తింటున్నారు. దమ్ పీసు, ఫ్రై పీసు ఇలా జనాలు తింటున్నారు. ఇలా హండీల మీద హండీలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళ దగ్గర స్టార్టర్ నుంచి బిర్యానీ వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్ లో ఉంది. కిచెన్ కూడా చాలా హైజీన్ గా ఉంది. చూసారా జనాలు చాలా ఇష్టంగా తింటున్నారు బిర్యానీ. మేము ఇంకా లేట్ చేయకుండా ఫ్రై పీసు, దమ్ పీసు తీసుకున్నాము. నేనైతే ఒకే దాంట్లోనే దమ్ము, ఫ్రై పీస్ వేయించుకున్నాను. బిర్యానీ రైస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. చూసారా జాయింట్ కూడా. ఫ్రై పీస్ అయితే